ఎర్రబెల్లి కంటతాడి తొర్రూరు చైర్మన్ ఎన్నికను తప్పుబడుతూ భావోద్వేగం. ఇగో ఇక్కడ ఉన్నదే పాపం ఆయన నేడుతా అంటే ఎట్లా ఎడతాడు అనేది ఇది యాక్టింగే వచ్చి యాక్టింగే ఇది. కంటి సుఖ రాలేదు కానీ ఏడుతాడు. నా 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 కార్యకర్తలు చూస్తా అంటే ఏడుపు వస్తుంది. మీరు ఇన్ని రోజులు ఏడిపించింది ప్రజలు మర్చిపోయిలా? ఎందుకు గిటువంటి కథలు పడితే నోట్లేస్తారా? ఎర్రబెల్లి గారు మీరు రాజకీయంలో ఎప్పటిలో ఉన్నారు. మీరు 4 కన్నీటి బోట్లను తీయకపోతిరి. ఆ ముసలి కన్నీరు లెక్క అయిపోయా. ముసలి ఎడితేవనికన్నా కనబడుతుందా? నీళ్ళల్లో ఉన్న ముసలి కన్నీరు పెడితేవనికన్నా తెలుస్తుందా? గదాన్నే ముసలి కన్నీరు అంటారు. ఆ కన్నీళ్ళు ఏడో ఆ నీళ్ళలోనే ఉంటాయి, అవి కనబడి. పాపం ఇక పోలీస్ రాజ్యం, అధికార బలం, అరాచక పర్వం. మహబూబాద్ జిల్లా నరసింహులపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో కంటితాడి పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. కంటతాడి పెట్టుకుంటా అంటే కూడా గింత అందంగా ఉంటుంది అదే ఫేసు. చూడరి మొత్తం మేకప్ వేసినట్టు ఆయనకు ఒక ఏడుపు ఫేస్ పెట్టి ఇక మిగతాదంతా క్లీన్గా గింత కూడా చెమట పట్టనట్టు. ఒరిజినాలిటీ లేదు ఫేస్లో. ఒరిజినాలిటీ ఆ సహజత్వం లోపించింది. మహానటి సినిమాలో కదా కీర్తి సురేష్ ఒక్క కంటి నుండే నీటి బొట్టు రావాలంటే ఒక్క కంటి నుండే నీటి బొట్టు వస్తుంది. ఇప్పుడు వీళ్ళను కూడా కేటీఆర్ చెప్పినట్టున్నాడు. ఇవన్నీ కేటీఆర్ యాక్టింగ్ క్లాసులు అన్నట్టు. ఇవి కేటీఆర్ యాక్టింగ్ క్లాసు తీసుకొని ఎవరెవరు ఏ టైంలో ఎట్లా ఏడవాలని చెప్తాడేమో కేటీఆర్. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మీరు ఏడ్స్తే బాగాలేరు. మీరు ఎప్పుడు ఫైటర్ లెక్క ఉండాలి. ఇదేంది మీరు గిట్ల ఏడ్చడు? ఇది మంచిగా లేదు. ఒకరు ఎర్రబెల్లి అంటే నేర్పిస్తారా రేవంత్ రెడ్డి గారు? ఎర్రబెల్లిని కూడా ఏడిపిత్తి కదా అధికారంలోకి వచ్చి. పట్టణాల్లో కొనసాగిన పోలీస్ జూలుం, లాఠీ చార్జీలతో ఎక్కడికక్కడ వీరాంగం. తొర్రూరులో 1000 మంది పోలీసులకు కవాతు. అయితే ఇప్పుడు యశస్విని రెడ్డి ఉన్నది కదా ఎమ్మెల్యే, వాళ్ళ అత్తగారు ఆమె గతంలో 2023లో ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఏడిచిండు. పాపం ప్రెస్ మీట్ పెట్టి ఏడిచిండు. ఇప్పుడు ఆ ఏడుపును ఈ ఏడుపుని సోషల్ మీడియాలో రెండింటిని ఎడిట్ చేసి ఆడబిడ్డలను ఏడిపించినోడు ఎప్పటికైనా ఏడ్తాడు అనేది వీళ్ళు వైరల్ చేస్తాను కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఈయన ఏడిచిన దానికి వాల్యూ లేకుండా అయిపోయింది కదా. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎంత ఏడిచినా దానికి మైలేజ్ రాలే నిన్న.